ప్రియులారా, ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినము మన యొక్క వాక్య భాగం నిర్గమకాండంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఏ కాండము? నిర్గమకాండం. ఈ యొక్క నిర్గమకాండంలో మరి అక్కడక్కడ ఉన్నటువంటి వచన భాగాలను మనము చదువుదాం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయం నుంచి మనము ప్రారంభించి కొన్ని వచన భాగాలను మనము చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24 వచన భాగాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తన వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని మనం చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క క్రమంలో ఈ దినము ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు ఏ విధంగా విడిపించాడు అనే విషయాన్ని మనము నేర్చుకొనబోతా ఉన్నాం. ఈ వాక్య భాగము మనకు బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. అయితే దేవుడు మనతోటి మాట్లాడేటువంటి క్రమంలో ఆయన మనకు విడుదల దయచేయాలని, ఆ విడుదల ద్వారా మన యొక్క బంధకాల్లో నుంచి మనం విడిపింపబడాలని దేవుని యొక్క మాటలను మనము నేర్చుకుందాం. మరలా చదువుతాను, చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూసినప్పుడు మరి వాక్యంలో మనం చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరారు. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. దేవుని దగ్గరికి చేరినటువంటి మొరను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు, మనం ఒక విషయం కొరకు మనం వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు ఆయన చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మన విషయంకి వస్తే మనం మొరపెడితే ఆయన ఏం జ్ఞాపకం తెచ్చుకుంటాడు? మోషేకి, ఆ తర్వాత ఇశ్రాయేలీలకు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం తెచ్చుకుంటాడా? లేకపోతే ఆయన ఏం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు? మనల్ని బట్టి మనం పొందినటువంటి వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం నిట్టూర్పులు విడిచినప్పుడు, మనం ప్రభువా నేను సమస్యల్లో ఉంటున్నాను కదా అని మనం మొరపెట్టినప్పుడు ఆయన ఏం జ్ఞాపకం తెచ్చుకుంటాడంటే, ఆయన మనతో చేసినటువంటి నిబంధన, మనతో ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఏమేం తెచ్చుకుంటాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అనే వాగ్దానం జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేతును అనే వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఇంకా ఒక సాదృశ్యంలో గోజాడి మరి ప్రార్థన చేసినటువంటి వేడుకున్నందువలన ఆయన ఆ వ్యక్తి యొక్క విన్నపాన్ని వింటాడు కదా అనేటువంటి ఒక ఉదాహరణ ప్రాయంలో ఉండేటువంటి మాటనే జ్ఞాపకం తెచ్చుకుంటాడు. కాబట్టి విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు అనే మాటని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మరి ఇశ్రాయేలీల కొరకైనటువంటి విషయాల్లో అక్కడ మనం గమనించినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసినటువంటి నిబంధన జ్ఞాపకం తెచ్చుకున్నటువంటి దేవుడు నూతన నిబంధనలో రాయబడినటువంటి మాటలను అనుసరించి నేను మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను అనేటువంటి మాట చెప్పి, మీరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఒక ఆజ్ఞ ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడటానికి వీలైనటువంటి వాగ్దానంగా దేవుడిస్తే,
అలాంటి వాగ్దానాలే కొత్త నిబంధనలో మనకు చాలా వాగ్దానాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మొర ఏం కనిపించింది దేవునికి? వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వారి యొక్క మూలుగను ఆయన విన్నాడు. మొదట 23వ వచనంలో చూసినప్పుడు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పును విడుచుచు మొరపెడుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? వింటాడు. విని ఆయన మొదట వీళ్ళకి నేను సహాయం చేయాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళతోటి నేను ఏదన్నా వాగ్దానం చేశానా అనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన ఇశ్రాయేలుతోటి అనగా మనం చూసినటువంటి విషయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోటి చేసినటువంటి మరి ఆ యొక్క వాగ్దానాన్ని, నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మరి ఆ యొక్క మూలుగు అనేటువంటి విషయాన్ని, మొరపెట్టుట అనేటువంటి విషయాన్ని, నిట్టూర్పులు విడుచుట అనే విషయాన్ని దేవుడు వింటాడు. విని ఏం చేస్తాడు? ఆయన సహాయం అనేటువంటిది చేస్తాడు అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకా దేవుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రజలను విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఒక నాయకుణ్ణి ఎన్నుకున్నాడు. 3వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. కాబట్టి దేవుడు మరి మోషేని ఏం చేస్తున్నాడు? ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని రావలెను. తర్వాత అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు. కాబట్టి ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. మరి మొదటి విషయం ఏంటంటే అక్కడ ఒక సమస్య కనిపించింది. ఏంటో సమస్య? వాళ్ళు వెట్టి పనులు చేస్తున్నారు. వెట్టి పనులు మనుషులు చేయదగ్గ పనులు కాదు. వెట్టి పనులు అంటే మనిషి ఎంతవరకు పని చేయగలడో అంతవరకు సామర్థ్యానికి మించి పని చేసేటువంటి విషయాలు అవన్నీ కూడా వెట్టి పనులు. వాళ్లే గడ్డి కోసుకొని రావాలి, వాళ్లే మరి ఆ ఇటుకలు తయారు చేయాలి, వాళ్లే మరి ఆ యొక్క మట్టి పెసకాలి, వాళ్లే అవన్నీ చేస్తూ ఆ ఐగుప్తు దేశంలో మనం చూస్తున్న పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా మరి వాళ్లే చేసినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. అది మనిషి బలానికి మించినటువంటిది. ఆ మనిషి బలానికి మించినటువంటి పని చేసినప్పుడు బలహీనుడు అవుతాడు. బలహీనుడై అలానే మరణించిన వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు. ఒక వ్యక్తి మరణించినందువల్ల వాళ్ళకి ఏమీ నష్టం లేదు అన్నట్టుగానే ఐగుప్తీయులు భావిస్తూ ఉన్నారు. ఇంకా ఐగుప్తీయులకి ఈ యొక్క హెబ్రీలు, ఇజ్రాయేలీలు ఎవరు అంటే బానిసలు. ఎవరు? బానిసల్ని వాళ్ళు చంపినా అదేమీ పెద్ద విషయం కాదు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇశ్రాయేలీలు కేవలం ఒక బానిసలాగానే ఉన్నారు అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ బానిసత్వం నుంచి ఎవరు విడిపిస్తారు అంటే బానిసత్వాన్ని విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడు నిజానికి దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే ఏమంటున్నాడు? దేవుని ఎదుట ఉండి ఏమంటున్నాడండి? నేను ఎంతటి వాడను అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తోడుకుని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో అంటా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంతటి వాడవైనా, నువ్వు అల్పుడు అయినా, నువ్వు చదువులేని వాడివైనా, నీకు జ్ఞానం లేకపోయినా అక్కడ దేవుడు ఏమంటున్నాడు 12వ వచనంలో, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత క్రూరమైనటువంటి పరిస్థితి అయినా, ఒక సామాన్యమైనటువంటి ఒక మనిషిని నేను వెళ్ళి వాళ్ళని తీసుకురావడం ఏంటి అంటే కూడా
దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక, దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనక ఆ పనిని దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. కొన్ని కఠినమైనటువంటి పద్ధతుల నుంచి, కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు? నీ పనిని సఫలపరుస్తాడు. ఆ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకుడిని నమ్మాలి. వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలందరూ, లేకపోతే ఆ హెబ్రీలు అనబడినటువంటి వారందరూ ఏం చేయాలి? వాళ్ళందరూ మోషేని నమ్మాలి. దేవుడు మా కొరకు సిద్ధపరిచినటువంటి నాయకుడు అనేటువంటి మాటని ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి హెబ్రీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారనే మాట మనం గమనించాలి. తర్వాత ఇంకా ఏం చేయాలి అంటే, దేవుని యొక్క మాటను, లేకపోతే దేవుడు మరి ఏర్పాటు చేసినటువంటి మరి సూచనలను, మోషే ద్వారా ఏర్పాటు చేసినటువంటి సూచనలను ఆ ప్రజలు ఏం చేయాలా? వినాలా, దాన్ని వాళ్ళు అంగీకరించాలి అనే మాట మనం చూద్దాం. 12వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టే చేసిరి. కాబట్టి వాళ్ళు ఏమేమి చేయవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు అనే మాటలను మనం గమనించినప్పుడు, వాళ్ళందరూ కూడా మోషే చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి, అక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఆజ్ఞ అనేటువంటిది దేని గురించి అంటే, వాళ్ళు ఏ విధంగా త్వరపడుచు మరి రొట్టెను తినాలి, త్వరపడుచు వాళ్ళు పులిసినది కాకుండా పులి అనేటువంటిది ఎలా తినాలి అనే విషయాలలో నుంచి చెప్తూ వచ్చి అక్కడ అంటా ఉన్నాడు అనమాట. ఏమన్నాడంటే 23వ వచనం సగంలో నుంచి చూస్తే, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయొచ్చు, ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువ కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు ఈ ఇండ్లలోనికి సంహారకుని చేరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ కార్యం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు, మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టునుగా అనవలనని చెప్పాను. ఇశ్రాయేల్ ఇండ్లను విడిచిపెట్టును అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు ఉంచి నమస్కారం చేసిరి. కాబట్టి మోషే చెప్పినటువంటి విధానాన్ని వాళ్ళు ఏం చేశారు? అవలంబించారు, పాటించారు. ఇలా చేయండి, మీ ద్వారబంధరాలకి ఇలా ఉండాలి అని అన్ని చెప్పినప్పుడు వాటిని వాళ్ళు చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మొదట వాళ్ళ యొక్క మొర వినిపించింది దేవునికి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక నాయకుడిని సిద్ధపరిచాడు. ఆ నాయకుడిని సిద్ధపరిచి, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి వాళ్ళని ఇశ్రాయేలు తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ తర్వాత మోషేకి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని మరి ఆ ప్రజలందరూ కూడా వినాలి అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు విన్నారా అంటే వాళ్ళు విన్నారు. ఒకవేళ వాక్యంలో లేదు కానీ ఎవరైనా ఒక కుటుంబంలో వాళ్ళు, ఇశ్రాయేలు కుటుంబంలో వాళ్ళ తలుపుల మీద మరి ఆ యొక్క రక్తం గనక లేకుండా ఉన్నట్లయితే గ్యారంటీగా ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు చనిపోయి ఉండుంటారు బహుశా. కాబట్టి ప్రియులారా, వాక్యం సత్యం గనక వాక్యంలో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా సత్యమే అని మనం గమనిస్తా ఉన్నాం. తర్వాత 4వ విషయం ఏంటి అంటే, గొర్రెపిల్ల రక్తాన్ని మరి వాళ్లకు మరి వాళ్ళ యొక్క ద్వారబంధరాలకు పూసినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 12వ అధ్యాయము నిర్గమాకాండము 7వ వచనము, అదేవిధంగా 13వ వచనాన్ని మనము చూద్దాం. చూడండి, 7వ వచనము మరియు 13వ వచన భాగము. ఈ నెల 14వ దినమున మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి, తర్వాత 13వ వచనం చూడండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశంలో పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి
రాదు. కాబట్టి రక్తాన్ని పూసుకొనుట అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏం చూస్తా ఉన్నాం? రక్తాన్ని పూసుకొనుట. ఎక్కడ? ద్వార బంధముల మీద, కమ్మిల మీద మరి ఆ యొక్క రక్తాన్ని పూయటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, ఈరోజు నిర్గమకాండంలో మోషేని దేవుడు ఐగుప్తుల నుంచి తన ప్రజలను మరి తన ప్రజలకు కలిగించేటువంటి విడుదలను మరి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావడానికి దేవుడు చేసినటువంటి ఒక ప్రణాళికను మనం ఈరోజు అర్థం చేసుకుంటా ఉన్నాం. మొదట ఏంటంటే అంగలార్పు, మొదట నిట్టూర్పు, మొదట వేదన, మొదట ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ యొక్క మొరను విన్నాడు. ఇది మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటా వద్దాం, మన జీవితానికి కూడా మనము అన్వయించుకుంటా వద్దాం. మొదట ఏంటంటే మన జీవితాల్లో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిట్టూర్పులు, అప్పుల బాధలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి మనము కలిసి ఉన్నాం. అయితే ఆ సమస్యలన్నింటినీ మనం ఎప్పుడెప్పుడైతే మన మీదే భరించుకుంటూ ఉంటే అవి అలానే ఉంటాయి. వాటి వలన మనకి ఏమి చలనం కానీ ఏమి మార్పు రాదు. నువ్వు ఒక బాధ అనుభవిస్తున్నావు, ఆ బాధ నువ్వు ఎంతకాలం అనుభవిస్తావో ఆ బాధ వలన నువ్వు బాధపడుతూనే ఉంటావు. అది నీ మీద నుంచి తప్పిపోదు. ఎప్పటి వరకు తప్పిపోదు? అది నువ్వు దేవునికి తెలియజేసే వరకు, అది నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, అది నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మరి గోదారి వేడుకొని నువ్వు ప్రభువా నా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ప్రభువా నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కదా, ప్రభువా నా గురించి నువ్వేం ఆలోచించవా, ప్రభువా నువ్వు నా గురించి ఏం చేస్తావు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, ఎలుగెత్తి ఆయనను ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రభువా నా పరిస్థితులు ఇలా ఉన్నాయని ప్రార్థన ద్వారా మనం దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆ రోజుల్లో వాళ్ళు మొరబెట్టినప్పుడు అబ్రహాము, ఇస్సాకు మరి ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి వాగ్దానమే కాదు, కానీ దేవుడు మన జీవితంలో ఆయా సమయాల్లో ఆయన మనకు కొన్ని వాగ్దానాలను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దాన ప్రకారంగా దేవుడు తన యొక్క కార్యాన్ని మన ఎడల చేసేటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు. వాళ్ళ యొక్క మొరవిని, ఆ నాయకుని యొక్క విధానాన్ని నాయకునికి దేవుడు బోధించాడు. నువ్వు మనిషి అని అనుకోవద్దు, నువ్వు వెళ్ళి పొర ఎదురు నిలబడతావు, నేను నీకు తోడై ఉంటాను. ఎవరండి? మోషే వెళ్ళి ఆ ఫరో రాజు ఎదుట, ఐగుప్తు రాజు ఎదుట మరి నిలబడినప్పుడు ఒకే ఒక్క దెబ్బలో మోషేని చంపేసేయచ్చు. నువ్వెవరివి బానిసల గురించి మాట్లాడుతున్నావు, నీకెంత దమ్ముంది నా ఎదురుగా మాట్లాడటానికి అని ఆ రాజు అనొచ్చు, ఐగుప్తు రాజు అనొచ్చు. కానీ మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు గనక మోషే వెళ్ళి ప్రభుత్వ అధికారి ఎదుట నిలబడిన, రాజు ఎదుట నిలబడిన, ఎంత గొప్ప మాట అన్నా నా యొక్క ప్రజలను పోనీ అని దేవుడు అంటున్నాడు అని చెప్పేసి చెప్పిన, నీ ప్రజలేంటి, నీ ప్రజలు అంటావు, వాళ్ళు నా ప్రజలు కదా అని చెప్పేసి వెంటనే చంపటానికి లేదా మోషేని నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఫరోకి అంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి కదండి. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మరి మరణకరమైనటువంటి పరిస్థితి నుంచి యోసేపు తప్పించబడ్డాడు. పోతిఫరు భార్య తన మీద నేరం మోపి తను చంపించాలనే చూసింది, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి తప్పించబడ్డాడు. దేవుడు తోడుగా ఉండటం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలండి. ఏదో వాక్యంలో నేను చెప్పటం, వినటం, వెళ్ళిపోవటం అనేది కాదు. ఏదో చెప్తున్నాడు అయిపోయిందని కాదు, దాన్ని మన జీవితంలోకి మనం అన్వయించుకోవాలన్నమాట. అరే ఈ వాక్యంలో ఇలా ఉంది కదా, ఈ వాక్యంలోనే ఈ మాట నా జీవితంలో నేను ఎందుకు అప్లై చేసుకోకూడదు? వాక్యమే గనక నిజంగా సత్యం అయితే, వాక్యం గనక నిజంగా జీవింపజేసేదైతే, వాక్యం జీవిస్తూ ఉన్నది అయితే, లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అయితే ఏం జరగాలి చెప్పండి? ఆ వాక్యము అప్పుడు ఉన్నటువంటి వాక్యం ఇప్పుడు కూడా అదే జీవం కలిగి ఉండాలి కదా. కాబట్టి మోషేని దేవుడు ఎన్నుకొని అక్కడికి పంపించి నేను నీకు తోడై ఉంటాను, నువ్వు మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే మాట్లాడటానికి ముందుకు వచ్చాడు అనమాట. కాబట్టి దేవునికి అన్ని తెలుసు. దేవుడు మోషే యొక్క హృదయాన్ని కఠినపరిచినా మరి దేవుడు మోషేకి తోడై ఉన్నాడనే విషయాన్ని మనము గమనించాలి. ఆ విధంగా మనము గమనించినటువంటి విషయాల్లో
మొదట మనం చూసాము, ఏం చూసామంటే మొదట మాట దేవునికి వారు పెట్టినటువంటి మొర అనేటువంటిది, వాళ్ళ యొక్క వెట్టి పనులు అనేటువంటి వాళ్ళ యొక్క ఆక్రందన దేవుడు విన్నాడు. రెండోది ఏం చేశాడంటే దేవుడు వాళ్ళని వారి యొక్క మొర విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి నిబంధన జ్ఞాపకం తెచ్చుకొని వారిని ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడి యొక్క పర్యవేక్షణ ద్వారా వాళ్ళు విడిపింపబడాలని దేవుడు ప్రణాళిక వేశాడు. ఆ తర్వాత మూడోది ఏంటంటే మోషే చెప్పినటువంటి మాటని వాళ్ళు వినాలి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ద్వారబంధనాలకి ఏమేం చేయాలి అనేటువంటి విషయాలు కానీ అవన్నీ కూడా మరి చెప్తూ వచ్చాడు. వాళ్ళు చేసినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ యొక్క ద్వారబంధనాలకి మరి ఆ యొక్క రక్తాన్ని వాళ్ళు పూశారు. కాబట్టి దేవుని యొక్క రక్తాన్ని, ప్రభు వారి యొక్క రక్తాన్ని వాళ్ళ ద్వారముల మీద అనగా వారి యొక్క కుటుంబాల మీద, వారి మీద వాళ్ళు పూసుకున్నటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను సేవించడం అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ దేవుని స్తుతిస్తారనేగా, ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ దేవునికి భయపడతారనేగా దాని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ కూడా ద్వారబంధనం మీద పూయబడినటువంటి రక్తము కేవలం ద్వారం వరకు కాదు గాని ఇంట్లో ఉన్నటువంటి అందరి నిమిత్తము ప్రోక్షింపబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఐగుప్తును విడిచి రావటం అనేటువంటిది ఇశ్రాయేలీలు భయంతో వాళ్ళు భయపడుతూ బయటకు రాలేదు. వాళ్ళు దేంతో వచ్చారు? వాళ్ళు విశ్వాసం ఉంచి వచ్చారనమాట. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు మరి హెబ్రీలు అయినటువంటి వారందరినీ నడిపించేటువంటి క్రమంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలా బయటకు వచ్చారు అంటే గొప్ప ధైర్యంతో, గొప్ప ఆనందంతో వాళ్ళు వచ్చారు. ఫరో అన్నాడు, ఫరో యొక్క కుటుంబంలో ఉండేటువంటి పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు మోషే అన్నాడు, ఈ యొక్క నాకు మీ యొక్క నా రాజ్యంలో ఉండేటువంటి మీ బానిసలందరినీ తీసుకుని వెళ్ళిపోండి, వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోండి, వాళ్ళు వద్దు మాకు అని చెప్పారు. వాళ్ళ మీద అసహ్యత పుట్టించుకునేంత స్థితి మరి ఫరో కలిగి ఉన్నాడు. ఎందుకని? దేవుడు చేసినటువంటి కార్యాలు అలాంటి పరిస్థితులను తీసుకొస్తాయి. అసహ్యత పుట్టే అంత స్థితిగతులు వచ్చినాయి అన్నమాట. కాబట్టి ప్రియులరా చూడండి, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాము, భయపడట్లేదు ఇశ్రాయేలీలు, భయపడట్లేదు. దేంతో వచ్చారు బయటికి? దేవునిపై విశ్వాసం ఉంచుట ద్వారానే వాళ్ళు బయటికి వచ్చారు. కాబట్టి వాక్యం నుంచి చూద్దాం ఒక మాటతో. 14వ అధ్యాయం నిర్గమకాండం 13-14 వచనాలు చూద్దాం. చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. కాబట్టి ఐగుప్తును విడిచి రావటం అనేటువంటి విషయంలో, మోషే ఐగుప్తు ప్రజలను బయటకు నడిపించేటువంటి విషయంలో, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పుడు వెళ్ళిపోతే వెనక మళ్ళీ వీళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారనేటువంటి భయంతో వాళ్ళు బయలుదేరట్లా. వాళ్ళు గొప్ప ధైర్యంతో, గొప్ప విశ్వాసంతో, దేవుని మీద విశ్వాసంతో వాళ్ళు బయలుదేరి వస్తా ఉన్నారు. మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? భయపడకుడి, భయపడద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ. రక్షణ అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మీనింగ్ ఏంటంటే విడుదల. యెహోవా నేడు మీకు కలుగజేయు విడుదల, మీరు కలుగజేయు విడుదలను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. కాబట్టి ఐగుప్తీయులు ఏం చేశారు అంటే కేవలం బానిసత్వం కాదండి, కేవలం బానిసత్వం కాదు, వాళ్ళని సమూల నాశనం చేయాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల యొక్క ఎదుగుదలను తట్టుకోలేకపోతా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉండేటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఇక్కడ గోషెన్ దేశంలో ఉన్నటువంటి గోషెన్ కాదు, మొదట వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఏముందంటే వాళ్ళ ఆడపిల్ల పుడితే, ఇశ్రాయేలీలకు ఆడపిల్ల పుడితే వాళ్ళని బతకనియండి, మగపిల్లడు పుడితే నదిలో పారేసేయండి అని చెప్తూ వచ్చారనమాట. బైబిల్ సంగతి కాదు, చరిత్ర సంగతి నేను చెప్తుంది. చరిత్రలో ఓకేనా, వాళ్ళ చరిత్రల సంగతి నేను చెప్తుంది, బైబిల్ సంగతి కాదు. ఆ తర్వాత రాజు ఏమన్నాడంటే ఇలా కాకుండా
మరి వాళ్ళ కుమారులను చంపించండి అని చెప్పేసి తర్వాత చెప్పారు. అంటే మన వాక్యంలో ఉన్నటువంటి విషయం దగ్గర నేను చెప్తున్నాను ఇది. అప్పుడు మోషే పుట్టక మునుపు సంగతులు నేను చెప్తున్నా. అప్పుడు ఆ టైంలో మరి ఇజ్రాయేలీల యొక్క పిల్లల్ని చంపుతా వచ్చినప్పుడు మరి అమ్రాము తర్వాత వీళ్ళు ఏం చేశారు, మోషేని జమ్ముపేటలో పెట్టి దాచిపెట్టారు. అవి విషయాలు కదా, దానికి ముందు జరిగినటువంటి విషయాలు. అసలు ఏంటి, ఇజ్రాయేలీల యొక్క పురుషుల యొక్క పాపులేషన్ ఎంత తీవ్రంగా పెరుగుతా ఉంది, వీళ్ళ కుమారులు ఎలా పుడుతున్నారు అనేటువంటి ఒక భయం అనేటువంటిది వాళ్ళకి ఎక్కువ ఉండేదన్నమాట. ఎందుకని ఎక్కువ భయం ఉందంటే, ఈ పురుషులందరూ కలిసి ఇప్పుడు బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఏదో ఒక రోజు మనమే తిరగబడితే ఆటోమేటిక్ గా మనం అల్పసంఖ్యాకులం కాబట్టి మనం చచ్చిపోతాము, మనం నాశనం అయిపోతాం అనేటువంటి ఒక భయం వాళ్ళకి ఉంది. కాబట్టి మొదటి నుంచి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు యోసేపుని ఎరగనటువంటి రాజు వచ్చినటువంటి కాలం నుంచి ఇశ్రాయేలీలు ఏం చేస్తా వచ్చారంటే బానిసలుగా చేసుకుంటా వచ్చారనమాట. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఇశ్రాయేలీలు బయటికి వచ్చేటువంటి సమయం, మోషే ఇశ్రాయేలీలను బయటికి నడిపించేటువంటి సమయంలో వాళ్ళు బెరుకుతోటి భయంతో బయటికి రాలేదు, కానీ దేవుని మీద గొప్ప విశ్వాసంతో ధైర్యంతో వాళ్ళు బయటికి వచ్చారు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఆ మాటకి ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఊరకే ఉండి ప్రభుని స్తుతిస్తా ఉండండి. ప్రభువా, ఇది పరిస్థితి, కాబట్టి దీని నిమిత్తం నేను ప్రార్థిస్తా ఉన్నానని నువ్వు ఊరికే మనసులో నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు. దేవుడు నీ కొరకు యుద్ధం, నువ్వు చేయాల్సినటువంటి యుద్ధాన్ని దేవుడు నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, మనం వాక్యంలో నుంచి మరొక విషయాన్ని కూడా ఈ సమయంలో గమనిద్దాం. కాబట్టి ఇక్కడ మనము వాళ్ళు ఆ విధంగా బయటికి వచ్చినటువంటి వాళ్ళు, ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని నామాన్ని స్తుతించారు, దేవుని నామాన్ని కీర్తించారు. వాళ్ళు అరణ్యంలో ఉండి దేవుణ్ణి ఆరాధించినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. 15వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, నిర్గమాకాండం 15వ అధ్యాయం 1-2 మనం చూసినప్పుడు, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడేది, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నా రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తీర్చెదను అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 11వ వచనంలో కూడా ఇంకొక అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. యెహోవా వేర్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేశాను. ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ నేను మీకు ఈరోజు చెప్పటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి విషయం విడుదల అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎలాంటి విడుదల? ఐగుప్తు ఫరో చేతిలో ఉన్నటువంటి ప్రజలను చేతులు విప్పి, చేతిలో బలమైనటువంటి చేతులు కలిగినటువంటి ఆ ఫరో చేతులు విప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును బయటకు తీసుకుని వస్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క బంధకాలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం, మన యొక్క స్థితిగతులు, ఒంటరితనాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం, మనకున్నటువంటి సమస్యలను జ్ఞాపకం తెచ్చుకుందాం, మనకున్న లోటుపాట్లను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం, మనకున్నటువంటి మరి ఏ పరిస్థితులైనా మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ పరిస్థితులన్నింటినీ మనం దేంతో పోలుస్తున్నామంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి హెబ్రీలైనటువంటి వారిని, ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొక్క ప్రజలతోటి మనం పోల్చుకుంటున్నాం. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. అదేవిధంగా మనం కూడా బంధకాల్లో ఉన్నాం, మనం కూడా మరి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నామేమో, మనం కూడా అలాగా మరి ఫరో అనేటువంటి వాని యొక్క బంధకాల్లో ఉన్నట్టుగా మనం కూడా బంధించబడి ఉన్నామేమో. దాని నుంచి విడుదల పొందాలంటే ఏం కావాలి చెప్పండి? దేవుడు పంపినటువంటి ఆ మోషే అనేటువంటి నాయకుని యొక్క మాట వినాలి. మన యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి క్రీస్తు ప్రభు వారు మన కొరకు పంపబడ్డారు. ఐగుప్తు దేశానికి మరి మోషే పంపబడినట్టుగా క్రీస్తు ప్రభు వారు మన యొక్క పాప బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి మన కొరకు ఈ భూలోకానికి పంపబడినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం.
కాబట్టి దేవుని నామాన్ని మనం ఏం చేయాలా? ఆరాధించాలా, స్తుతించాలా. ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఈ మాట, నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేశాను. ఈ మాట నాకు భలే సంతోషంగా అనిపిస్తా ఉంది. నువ్వేం చేసావు? నీ దక్షిణ హస్తము చాపావు. నీ దక్షిణ హస్తము చాపితే మోషే ఐగుప్తు రాజు చేతులు బిగించుకున్నటువంటి వాడైతే కూడా దేవుడు మరి ఆయన యొక్క దక్షిణ హస్తం చాపితే ఆ కబంధ హస్తాల నుంచి కూడా ఆయన మనలను విడిపించగలడు. ఆయన ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా ఆయన మనల్ని తప్పించగలడు. అందుకే ఒక కీర్తనలో మనం చదువుతాం, ఆ సముద్రపు అగాధాల్లో కూడా దారులు ఉన్నాయంట. ఎక్కడున్నాయి? సముద్రపు అగాధంలో కూడా దారులు ఉన్నాయి. ఆ దారుల్లో నుంచి మరి మార్గాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క తోడు ఉండాలి. మోషేకి ఏం చెప్పాడు దేవుడు? నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. కాబట్టి మనం ఆయా పరిస్థితుల నుంచి విడిపింపబడాలి అంటే, ఆయా విషయాల నుంచి మనం తప్పింపబడాలి అంటే మోషేకి తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసుకొస్తా ఉన్నాను. కాబట్టి ఆ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటికి వచ్చినందుకు, బయటికి పంపబడినందుకు వాళ్ళందరూ కూడా మరి దేవుని నామాన్ని స్తుతిస్తా ఉన్నారు. సైన్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, సైన్యంలో రకరకాలైన సైనికులు ఉంటారు. ఒకళ్ళు అంబులు వేస్తారు, బాణాలు వేస్తారు. ఒకళ్ళు కత్తితోటి దాడి చేస్తారు. ఇంకొకళ్ళు ఖడ్గాన్ని వాడతారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొకళ్ళు మరి ఇంకా మనం పురాతన చరిత్రలోనికి వెళ్తే దావీదు వలె ఒడిసెలతోటి కూడా రాళ్లు విసిరేసి కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. పాతకాలంలో అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సైనికులైనటువంటి వారిలో ఇలాంటి వాళ్ళందరూ, యుద్ధ సూర్యులైనటువంటి వారిలో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీకు, ఆ ఫరో యొక్క రథాలన్నీ కూడా సముద్రంలో పడిపోయినాయి. ఫరో యొక్క రథాలన్నీ కూడా సముద్రంలో పడిపోయినాయి అనేటువంటి మాట నేను ఊరికే చెప్పట్లే మీతోటి. రథం అనేటువంటిది పడింది, రథం మీద దాని రథసారథి పడ్డాడు, ఆ రథం మీద నుంచి యుద్ధం చేసేటువంటి విలుకారుడు పడిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ నాశనం అయ్యారు. నీకు బాధ కలిగించినటువంటి వారు, నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వారు, క్రైస్తవ సమాజాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎవరైనా కానీ, నేను బాణ వేసేవాడిని అని నువ్వు అనుకుంటే, నేను గుర్రం మీద నుంచి యుద్ధం చేయగలిగినటువంటి వాడిని అని నువ్వు అనుకుంటే, నేను ఏనుగెక్కి ఏనుగు మీద నుంచి నీ దగ్గరికి రాగలనని నువ్వు అనుకుంటే, నువ్వు పెద్ద తుపాకీ ఒకటి తీసుకొచ్చి నేను నిన్ను నాశనం చేస్తానని మీదకి వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళందరినీ ఆయన సముద్రపు పాలు చేశాడు. వాళ్ళందరినీ సముద్రపు పాలు చేశారు. ఒక్కడు కూడా మిగలలేదు. ఎన్ని వేల మంది సైన్యం వచ్చారో అందరూ మొత్తం ఆ సముద్రంలోనే వాళ్ళు కలిసిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ జాగ్రత్తగా నడిపింపబడ్డారు. ప్రియులారా, దేవుని యొక్క విడుదల అనే దానికి ఇంత స్పష్టత ఉంటుంది. దేవుడు విడుదల నీకు కలిగించాడు అని చెప్పడానికి నీ శత్రువులు నీకు చేసేటువంటి అన్యాయం అంతటిని కూడా దేవుడు ఒకసారి అలా నామరూపాలు లేకుండా ముగించేస్తాడు వాళ్ళ పనులన్నిటినీ. అయితే ఆ రోజు వరకు మనం ఏం చేయాలా? మొరపెట్టాలా. ఆ రోజు వచ్చే వరకు మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట గోజాడాలా, మొరపెట్టాలా. దేవుడికి అర్థం అవ్వాలా. ఏమర్థం అవ్వాలి చెప్పండి? ఏమర్థం అవ్వాలమ్మా? వాళ్ళ మొర విని ఆయన ఏం చేస్తాడు? ఒక నాయకుడిని ఏర్పాటు చేస్తాడు. ఆయన మన యొక్క మొర విని ఆయన మనతో చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక నాయకుడిని ఎంచుకుంటాడు. ఆ నాయకుని ద్వారా దేవుడు గొప్ప విడుదలని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తి ద్వారా మరి బయటికి తీసుకొస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మరి అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి దేవుడు మనలను విడిపించేదాని కొరకు ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ప్రియులరా, మనం చూద్దాము, వాక్యం నుంచి మనం చూస్తా ఉంటే దేవుడే మన కొరకు యుద్ధం చేసేటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. దేవుడే మన పక్షాన ఉండి ఆయన మన కొరకు యుద్ధం చేసేటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం.
కాబట్టి దేవుని యొక్క బలం అనేటువంటిది ఒక మిలిటరీ శక్తి లాంటిది కాదు, లేకపోతే ఒక పోలీసు బలగం లాంటిది కాదు, కానీ ఆయన మనకు కనిపించినటువంటి శత్రువులను సహితం ఆయన నాశనం చేయగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం. పిల్లరా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ మనం గమనించినప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి అంటే ఆయన మన పక్షాన నిలిచేటువంటి దేవుడు అనే విషయం మనకి అర్థం అవ్వాలి. మనం వేడుకుంటే ఆయన మన యొక్క మొర వింటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని ఆ తర్వాత వాళ్ళు ఎలా గమనించారో చూద్దామా? 14వ అధ్యాయం నిర్గమకాండం 14, 27, 28 వచనాలు చూస్తే, మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీలో అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశము చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వస్యాలను కప్పివేశాను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలో ఆరిన నేలను సముద్రము మధ్యనున్న ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలకు గోడల వలె నుండారు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించారు. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. కాబట్టి దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడో వాళ్ళ యందు మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంతేకాకుండా ఇక్కడ మోషే కనిపిస్తూ ఉన్నాడు. మోషే యందు కూడా నమ్మిక ఉంచారు వాళ్ళు. మనకిప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఈ రెండు విషయాలు ఎవరు కనిపిస్తా ఉన్నాయంటే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆ తర్వాత ఆయన కుమారుడైన క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చివరిగా మనం ఈ యొక్క విషయాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని మనం చూసే వరకు మనం ఏం చేయాలండి? ఊరక నిలుచొని చూడాలి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. పడిపోవుటకు ముందు ఏముంటది? నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనం అయిపోతున్నాము అనే ఒకడు నాశనం అయిపోతున్నాడు అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, వాళ్ళ నోట్లో నుంచి విపరీతమైన గర్వపు మాటలు వస్తూ ఉంటాయి. వాళ్ళ నోట్లో నుంచి తప్పిదప్పు మాటలు వస్తూ ఉంటాయి. వాళ్ళ నోట్లో నుంచి దేవుణ్ణి అసహ్యించుకునేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క విషయాల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన నామాన్ని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు కాదనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క సాయంకాలం మందు మనం చూసినటువంటి ఈ యొక్క లేఖన భాగాలన్నింటిలో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకు జరిగినటువంటి విషయాలు ఏంటి? వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి? అంటే మనకన్నా స్వతంత్రం వచ్చి మనం స్వతంత్రంలో ఉన్నాం. మనందరం ఎవరు చెప్పండి? మనందరం ఎవరుమే? స్వతంత్రం. ఇంకా చెప్పాలంటే పౌరులం. మనం ఎవరు చెప్పండి? పౌరులం. వీఆర్ సిటిజన్స్. ఈ యొక్క పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకి ఏముంటుందంటే ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కానీ పౌరసత్వం లేనటువంటి వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. పౌరసత్వం లేని వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ప్రియులరా, మనం భారతదేశంలో, ఇండియాలో మనం స్వేచ్ఛగా మనం ఉన్నాం. కానీ ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వేరొకరి దేశంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు అంతకుముందు కొద్దిగా ఫ్రీడంతో ఉన్నారు, కానీ ఇప్పుడు యోసేపుని ఎరగనటువంటి రాజు వచ్చిన తర్వాత నుంచి ఇశ్రాయేలీల మీద వాళ్ళు కోపం కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీల యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి వీళ్ళను మనం శత్రువులుగా చేసుకోవాలని అనుకున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వాళ్ళు ద్వేషించినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా వాళ్ళని రకరకాలుగా బాధలు పెట్టారు. వాళ్ళకి నచ్చినట్టు చేశారనమాట. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను వాళ్ళకి నచ్చినట్టు చేస్తా వచ్చారు. ఎదురు తిరిగిన వాళ్ళని చంపేయటం, వాళ్ళ యొక్క స్త్రీలను అవమానపరచడం, వాళ్ళ చేత వెట్టి చాకిరీలు చేయించడం,
ఇళ్లలో బానిసలుగా పని చేసుకోవటం, పని చేయించుకోవటం, ఎక్కువ తక్కువ మాట్లాడితే చంపేయటం, ఇలాంటి పనులే చేస్తూ వచ్చారన్న. ఇలాంటి పనులే చేస్తూ వచ్చారు. అయితే దేవుడు వారి యొక్క మొర వింటూ ఉన్నాడు. మరి ఆయన యొక్క సన్నిధికి చేరినటువంటి ఆ యొక్క మొర మరి వినబడింది కనుక దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఇదైనా నేను కూడా మీకు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దేవుడు కార్యం చేయాలంటే ఏం చేయాలా? మనం మొర పెట్టాలా. మన యొక్క మూలుగులు ఆయన యొక్క సన్నిధిని చేరాలా. మన యొక్క బాధ ఆయన సన్నిధిని చేరాలా. అలా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క మొర విని ఆయన తాను చేయనుద్దేశించినటువంటి కార్యం, అనగా ఆయన మనకు ఎలాంటి వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకొని ఆయన మన ఎడ్ల గొప్ప కార్యాలు చేసేటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. దాని కొరకు ఆయన ఏం చేస్తాడు? ఒక నాయకుడిని ఎన్నుకుంటాడు. ఆ నాయకుడికి కొన్ని విషయాలు బోధిస్తాడు. ఆ విషయాలు ఆ నాయకుడు ఆ ప్రజలకు బోధించినప్పుడు ఆ ప్రజలు ఏం చేయాలా? ఆ నాయకుని యొక్క మాటనికి ఏం చేయాలా? ఒబే అవ్వాలా, అంటే వినాలా, విని వాటిని ఆచరించాలి. అలా చేసినప్పుడు ఆ మరణ దూత అనేటువంటిది వాళ్ళ యొక్క గృహాలను సమీపించదు. కాబట్టి మీరు కూడా దేవుని యొక్క మాటలు వినాలా. ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క మాటల ప్రకారం మనం జీవించినప్పుడు మరణం అనేటువంటిది మనల్ని సమీపించదు. మరణం అనేటువంటి దానికి చావు అని నేను అనట్లా. మరణం అనేటువంటి దానికి నేనేమంటున్నాను అంటే విడుదల లేనటువంటి స్వభావం. నీకు రావాల్సింది ఉంది కానీ రావట్లా, నీకు చెందాల్సింది ఉంది కానీ అది నీకు అవ్వట్లా, ఎంతగానో ప్రార్థిస్తున్నావు కానీ అది నీకు తెరవబడట్లేదు. కాబట్టి ఆ దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి విషయాలను బట్టి ప్రవర్తించినప్పుడు, చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ విడుదల అనేటువంటిది దేవుడు దయచేస్తాడు. కేవలం విడుదలే దయచేస్తాడా అంటే నీ శత్రువులను అందరినీ సమూల నాశనం చేసేస్తాడు. నిన్ను హింసించేటువంటి వారిని, నిన్ను బాధించినటువంటి వారిని, నీ యొక్క చావు కోరుకున్నటువంటి వాళ్ళని దేవుడు సమూల నాశనం చేస్తాడు. నిన్ను ఎక్కి రానీయకుండా, నిన్ను ఎదగనీయకుండా అడ్డుకునేటువంటి వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. కాబట్టి ఆ రోజు మరి వాక్యంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలందరినీ చంపేసేయాలి, అందరినీ సంహరించాలి అని మరి ఆ రథాల్లో నుంచి అందరు వస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క సైన్యం అంతా వస్తా ఉన్నారు. దేవుడు కాపు కాసి ఉన్నారు. ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఏం చేయాలంటే తన ప్రజలను రక్షించాలా, ఐగుప్తు సైన్యాన్ని ఏం చేయాలా? నాశనం చేయాలి. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక అలాగా జరిగేటువంటి వరకు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఓపికతోటి ఎదురు చూడాలా. అందుకే వాక్యంలో చివరిగా మనం ఈ మాట చెప్తా ఉన్నాను. అందుకు మోషే ఏమంటున్నాడు? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుని చూడండి. మీరు నేడు చూసినటువంటి ఈ సమస్యలన్నిటినీ, ఈ బాధలన్నిటినీ, ఈ పరిస్థితులన్నిటినీ ఇక మీదట మరి ఇప్పుడు ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను గనుక ఊరకయ్య నిలుచుండే వాళ్ళని, ఊరకయ్య ఉండవాలని ప్రజలతో చెప్పాను. కాబట్టి ప్రియులరా, నీకు జరిగిన అవమానాన్ని బట్టి, నీకు జరిగినటువంటి ఇబ్బందిని బట్టి, నీకు జరిగినటువంటి మరి శ్రమ శోధనను బట్టి ఏదో చేస్తాను, ఏదో సాధిస్తాను, ఏదో మరి నేను అది చేస్తాను, ఇది చేస్తానని అనుకోవటం పొరపాటు. మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలా? ఊరక నిలుచుని చూడాలా. ఎప్పుడు ఊరక నిలుచుని చూడాలా చెప్పండి? ఎప్పుడు? దేవుడు కార్యం చేస్తున్నప్పుడు, దేవుడు కార్యం చేయబోతున్నప్పుడు, ఆయన మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆయన ఇదిగో ఈ కార్యాన్ని మీ కొరకు చేయబోతా ఉన్నాను, మీరు ఊరక నిలుచుని చూడండి అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలండి? ఊరక నిలుచునే చూడాలి. కానీ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని మనం ఊరక నిలుచుని చూడాలి. కానీ మనం ఉద్రేకపడి ఏదో నేను చేస్తాను, ఏదో సాధిస్తాను, ఏదో నేను అనుకున్నదే ఇలాగే ఉంది అని మనం అనుకోవటం వల్ల మనం ఏమి సాధించలేము. పైగా దేవుని యొక్క కార్యాన్ని మనము, దేవుడు చేసే గొప్ప కార్యాన్ని మనము పోగొట్టుకునేటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి ఈ సాయంకాలం వేళ ఈ వాక్యం విన్న తర్వాత ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును కష్టపెట్టినటువంటి ఆ రాజు, కష్టపెట్టినటువంటి ఆ ప్రజలు, కష్టపెట్టినటువంటి ఆ సైన్యం ఒక్క రోజులోనే మొత్తం నాశనం అయిపోయారు కదా. కాబట్టి దేవుడు ఇక ఎన్నడూ మీరు ఇలాంటి వాళ్ళని చూడరు అని దేవుడు చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి మనం కూడా అప్పటి వరకు మనం ఓపికతోటి కనిపెట్టవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం.
ఆ ఓపిక అనేటువంటిది మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ ఓపికలోనే మన యొక్క విజయం అంతా కూడా ఆధారపడి ఉందని వాక్యమే మనకు బోధిస్తా ఉంది. అట్టి కృప దేవుడి సాయంకాలం వేళ మనకు దయచేయను గాక.